హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 79వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము జడ్జ్మెంట్ ఆఫ్ ది 25-20 25-20 యొక్క తీర్పు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు మీరిచ్చిన వర్తమానమును మేము బోధించడానికి మా ప్రభా మీరు మీ కృపను అనుగ్రహించారు తండ్రి. సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకు పునాదిగా మీరు 2 పలకలను ఇచ్చారు మా ప్రభా. దానియేలు ప్రకటన గ్రంథంలో వాటిపైన ఉన్నాయి. వాటిని తృణీకరించిన ప్రజలను మరలా మీరు వెనుకకు రమ్మని పిలవటానికి ఈ పిలుపునిస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలకు మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడి కొరకు సిద్ధపరచుకొని మన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హబక్కూక్ 2 టేబుల్స్ ఇవి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు పునాదులు, ఫౌండేషన్స్. దానియేలు గ్రంథంలో నాశనము చేసేవి 2 ఉన్నాయి దేవుని ప్రజలను. మొదటగా అన్యులు దేవుని ప్రజలను వారు నాశనం చేస్తారు. తరువాత భ్రష్టత్వం నొందిన క్రైస్తవులు క్రైస్తవత్వాన్ని దేవుని ప్రజలను వారు నాశనము చేస్తారు. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే పేగనిజం అండ్ పేపలిజం. పేగనిజం ఇది 1260 సంవత్సరములు అది నాశనం చేస్తుంది. ఇది క్రీస్తు పూర్వము 723 సంవత్సరం ప్రారంభం అయింది. 538 సంవత్సరంలో పేగనిజం దేవుని ప్రజలను హింసించడము జరుగుతుంది. అది అయిపోయిన తరువాత పేపలిజం 538 నుండి 1798 నాశనం చేసే ఈ 2 వాటిని మనం కలిపితే మనకి 25-20 వస్తుంది. ముందు పేగనిజం 1260 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. తర్వాత పేపలిజం 1260 సంవత్సరాలు చేస్తుంది. అంటే 25-20 మనం ఇక్కడ చూస్తాము. 1798 సంవత్సరం నాకు మొదటి 25-20 ప్రవచనము ముగిసింది. 1798 నుండి 46 సంవత్సరాల కాలంలో దేవుడు ఆయన చివరి సంఘాన్ని ఆయన లేపాడు. అంటే ఆ రెండవ 25-20 అది 1844లో ముగిసింది. దీని యొక్క ప్రారంభము క్రీస్తు పూర్వము 677. సో మనం ఇప్పుడు ఆ 2 25-20 చూసాము. ఒక మొదటి 25-20 అది 723లో ప్రారంభమై క్రీస్తు పూర్వము 1798లో ముగుస్తుంది. ఆ రెండవది క్రీస్తు పూర్వము 677లో ప్రారంభమై క్రీస్తు శకము 1844 సంవత్సరంలో ముగుస్తుంది. 1798 నుండి 1844 మధ్యన 46 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 46 సంవత్సరాల్లో దేవుడు మిల్లర్ రైట్ టెంపుల్ అడ్వెంటిస్ట్ సంఘమును ఆయన కట్టాడు. ఏ విధంగా కట్టాడు? వారికి పునాదులు ఇచ్చి ఫౌండేషనల్ ట్రూత్స్ ఇచ్చాడు. ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ ఎక్కడ ఉన్నాయంటే హబక్కూక్ చాప్టర్ 2వ అధ్యాయము ఆ 2వ వాక్యంలో ఉన్న ఆ పలకల పైన ఇవి ఉన్నాయి. 2300 ప్రవచనము, 2520 ప్రవచనము. 2300 ప్రవచనము అది పరిశీలన తీర్పు గురించి మాట్లాడుతుంది. 1844 సంవత్సరంలో పరిశీలన తీర్పు ప్రారంభమైందని తెలియచేస్తుంది. 25-20 అది కూడా తీర్పు గురించే మాట్లాడుతుంది. అయితే 2300 ప్రవచనము తీర్పుకు 25-20 తీర్పుకు వ్యత్యాసం ఉంది. ఇదేమిటంటే 1844 సంవత్సరంలో పరలోకంలో తీర్పు ప్రారంభమైంది. ఈ తీర్పు అయిపోయిన తరువాత దీన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్. అంటే మనిషి అతను పాపిగా ఆయన ఎంచబడితే లేకపోతే నీతిమంతుడిగా ఎంచబడితే ఆ మనిషికి దేవుడు ఆయన బహుమానము ఇస్తాడు. అనగా 25-20 అది ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్ కనుక అంటే అది మనుషులను
దేవుడు శిక్షిస్తాడని 25:20 ప్రవచనం చెప్తుంది. అయితే 2300 ప్రవచనము దేవుడు మనుషులకు తీరుస్తున్నాడు, ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులు అనేది తీర్పు తీరుస్తున్నాడని 2300 ప్రవచనం చెప్తుంది. అయితే 25:20 ప్రవచనము దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్తుంది. ఇప్పుడు అడ్వెంటిజంలో ఒక గొప్ప పోరాటం జరుగుతుంది హబక్కూక్ 2 టేబుల్స్ మీద. ప్రపంచంలో ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే దేవుని సేవకులు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, 1843 చార్ట్ మీద ఉన్న ఈ సత్యములు అవి మనకు అవసరం లేదని వారు బోధిస్తున్నారు. చాలామంది బోధించడమే కాకుండా వాటిని ఆర్టికల్స్ రాసి వాటిని ఈ ప్రపంచవ్యాప్తంగా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈరోజు మనం చదువుకునే ఈ అంశంలో మన కీ వర్డ్స్ ఏమిటంటే లోకసు వార్త 19:42 వాక్యము. సో కనుక అడ్వెంటిజంలో గొప్ప పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఏమిటంటే 1843 చార్ట్ 1850 చార్ట్లో ఉన్న ఈ సత్యములు కొన్ని మనకు అవసరము లేదు అని ఈ పోరాటంలో మనము ఉన్నాము. లోకసు వార్త 19:41-42 వాక్యాలు చదువుదాం. లోకసు వార్త 19:41-42. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు వారు యెరూషలేముతో చెప్తున్న మాటలో ఏమన్నారంటే, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. సో సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొనున నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు అంటే 1843 చార్ట్. 1843 చార్ట్ మీద ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో వాటిని నీవు తెలుసుకుంటే అది నీకు మేలు. తర్వాత ఏమన్నారు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 1843 చార్ట్ మీద ఉన్న ఈ ప్రవచనాలు నువ్వు నేర్చుకుంటే ధన్యుడవు, కనుక అవి నేర్చుకుంటే నీకు ఎంతో మేలు. అయితే అటువంటి సంఘం నాకు ఇప్పుడు ఈ చార్ట్ అది మరుగుగా ఉంది. ఏమన్నాడో నీకు ఇది మేలు అనే మాట చెప్పాడు. ఇర్మియా 6:16 వాక్యము, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడు, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. సో మేలు కలుగు మార్గం ఏదో అని మీరు అడగండి, అడిగి దానిలో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. లోకసు వార్త 19:42 వాక్యంలో మీకు సమాధాన సంబంధమైన విషయం అని చెప్పాడు, సంబంధమైన సంగతులు అని చెప్పాడు. సో కనుక దేవుడు ఆయన ప్రజలను తిరిగి రమ్మని, పురాతన మార్గంకి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. అయితే ఈ 1843 చార్ట్ అది ఎలా ఉందంట దేవుని ప్రజలకు, అది మరుగుగా ఉంది. సో 1843 చార్ట్ అడ్వెంటిస్ట్ వారికి మరుగుగా ఉంటే నాన్ అడ్వెంటిస్ట్ వారికి ఏమి మరుగుగా ఉంది? సబ్బాతు సత్యం వారికి మరుగుగా ఉంది. సో వారికి మరుగుగా ఉంది అంటే సబ్బాతు లేదనా? సబ్బాతు ఉంది. 1843 చార్ట్, అందుకనే చాలా గొప్ప స్కాలర్ సైతము 1843 చార్ట్ని పక్కన పెట్టారు. సో కారణం ఏమిటంటే అది వారికి మరుగుగా ఉంది. పుల్పిట్స్ మీద నిలబడి చాలా ధైర్యంగా చెప్తున్నారు 1843 చార్ట్ అవసరం లేదని. దీని గురించి మిస్సెస్ వైట్ ఏం మాట్లాడతారో మనం చూద్దాం. టెస్టిమనీస్ టు మినిస్టర్స్, పేజ్ 410-411. Many will stand in our pulpits with the torch of false prophecy in their hands, kindled from the hellish torch of Satan. ఇప్పుడు మిస్సెస్ వైట్ ఏం కోట్ చేస్తుందో తెలుసా? లోకసు వార్త 19:42 వాక్యము కోట్ చేస్తున్నారు. If thou hadst known, said Christ, even though at least in this day, in this thy day,
ద థింగ్స్ విచ్ బిలాంగ్ అన్ టు దై పీస్, బట్ నౌ దే ఆర్ హిడ్ ఫ్రమ్ దైన్ ఐస్. చాలామంది పుల్పిట్స్ మీద నిలబడి వారు సాతాన్ యొక్క ప్రవచనాన్ని వారు చాలా బలంగా వారు బోధిస్తున్నారు అని చెప్పిన తర్వాత లోకసువార్త 19:42 వాక్యాన్ని చెప్పారు. సో కనుక ఈ 1843 చార్ట్ దేవుని ప్రజలకు అది మరుగుగా ఉంది. ఎందుచేత మరుగుగా ఉందనంటే మనుషుల యొక్క ఆచారాలు, వారి యొక్క సంప్రదాయాలు, వారి యొక్క తప్పుడు బోధలు ఈ 1843 చార్ట్ని అది మరుగుగా వారికి చేసింది. సో లోకసువార్త 19:42 వాక్యంలో ఉన్న సమాధాన సంబంధమైన ఈ సంగతులు 1843 చార్ట్ అని సో ఊరికే మనం చెప్పట్లేదు, అది మన పునాది మనం చెప్పట్లేదు. మిస్సెస్ వైట్ ఆవిడ ఈ మాట చెప్పిన తర్వాత లోకసువార్త 19:42 కోట్ చేసిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఓకే, సో స్టేట్మెంట్ కంటిన్యూస్. నెవర్దలెస్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండెత్ ష్యూర్. దేని గురించి మాట్లాడారు ముందు? ఏ వాక్యము ఆవిడ కోట్ చేసిన తర్వాత దీన్ని చెప్తున్నారు? లోకసువార్త 19:42 వాక్యం కోట్ చేసిన తరువాత సమాధాన సంబంధమైన సంగతుల గురించి మాట్లాడిన తరువాత నెవర్దలెస్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండెత్ ష్యూర్ అంటే మనుషులకి అవి మరుగుగా ఉన్నాయి. సో మరుగుగా అవి ఉన్నాయి కనుక అవి లేవా? అవి ఉన్నాయి. అవి మనుషులకి మరుగుగా ఉన్నప్పటికీ కూడా అవి శాశ్వతంగా ఉంటాయి. ఓకే, నెవర్దలెస్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండెత్ ష్యూర్. Light, brethren, more light we need. Blow the trumpet in Zion, sound an alarm in the holy mountain. In the holy mountain, పరిశుద్ధ పర్వతము. పరిశుద్ధ గ్రంథం దానియేలు 11:45 వాక్యంలో పరిశుద్ధ పర్వతం ఎవరు? అడ్వెంటిస్ట్ చర్చ్. సో కనుక ఇప్పుడు ఈ 1843 చార్ట్ అది మరుగుగా ఉంది. సో కనుక ఇది మనుషులకి కనపడాలంటే ఏం చేయమని చెప్పారు? బ్లో ద ట్రంపెట్ ఇన్ జాయన్. జాయన్ ఎవరికి సూచనగా దేవుని సంగమం. సౌండ్ అండ్ అల్లామ్ ఇన్ ద హోలీ మౌంటైన్. సో అడ్వెంటిస్ట్ చర్చ్లో ఇప్పుడు మీరు బోర ఊది చెప్పండి. సో ఈ బోర ఊది చెప్తే అప్పుడు వాళ్ళకి ఈ మరుగుగా ఉన్న 1843 చార్ట్ 25:20 డైలీ లాస్ట్ 3 అవర్స్ ఈ వాళ్ళకి కనిపిస్తాయి. సో కనుక ఏమన్నాడో బోర పెట్టి మీరు ఊదండి. బ్లో ద ట్రంపెట్ ఇన్ జాయన్. సో ఎప్పుడు ప్రారంభించారు ఈ విధంగా ఊదటం అడ్వెంటిస్ట్ వారికి? 1843 చార్ట్ మరుగుగా ఉందనుకుంటున్నారా? దాన్ని వెలుగులోకి తేవడానికి కొరకు సెప్టెంబర్ 11, 2001 ఇది మరుగుగా ఉంది. వాళ్ళు చూడలేకపోతున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. గాడ్ విల్ మేక్ ద ఇయర్స్ ఆఫ్ ద హీరర్స్ tingle if they will not heed his voice or his message. కనుక ఇప్పుడు ఈ మరుగుగా ఉన్న ఈ సంగతి ఈ చాట్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం బోధించబడుతూ ఉంది. ఒకవేళ ఈ వర్తమానం వినకపోతే ఏం జరుగుతుందంటే వారు చెవులు గింగురుమంటాయంట. దేర్ ఇయర్స్ విల్ tingle అంటే గింగురుమనే శబ్దము లేకపోతే గలగలమనే శబ్దము వారికి వినపడుతుంది. అంటే సో మరుగుగా ఉన్న ఈ చాట్ని దేవుడు ఆయన బయటికి తెస్తున్నాడు 2001 సెప్టెంబర్ 11 నుంచి. సో కనుక ఈ వర్తమానము వాళ్ళు వినకపోతే ఇఫ్ దే విల్ నాట్ హీడ్ హిస్ వాయిస్ ఆర్ హిస్ మెసేజ్, వాళ్ళ చెవులు గింగిరమంటాయి. సో ఈరోజు మనం దీని గురించి చూస్తాం. మనం వాళ్ళ చెవులు గింగిరమంటే ఏంటి? ఈ వర్తమానం వినకపోతే. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. హీ విల్ డినౌన్స్ దోస్ హూ రెసిస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Satan has laid every measure possible that nothing shall come among us as a people to reprove and rebuke us and exhort us to put away our ఎర్రర్స్. సో కనుక మన పాపములు చూపించే వర్తమానం వస్తూ ఉంటే ఈ వర్తమానం వినటానికి మనుషులకు ఇష్టం లేదు. కనుక ఈ వర్తమానం వచ్చినప్పుడు మీరు దీన్ని తృణీకరిస్తే దేవుడు అన్నాడు వాళ్ళని నేరస్తులుగా ఎంచుతాడు. సెప్టెంబర్ 11, 2001 నుండి మరుగుగా ఉన్న 1843 చార్ట్ని ట్రంపెట్ సౌండ్ ద్వారా బోధిస్తున్నారు. ఈ బోధించినప్పుడు ఎవరైతే దీన్ని తృణీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు నేరస్తులుగా ఎంచుతాడు. సో అయితే ఈ విధంగా ఈ వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు సో ఫాల్స్ చార్జ్ తీసుకుని అబద్ధపు ప్రవచనం తీసుకుని అబద్ధపు బోధలు వారు వీటి గురించి చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానం ఏమైనా మరుగున పడుతుందా? 1843 చార్ట్ మనుషులు కనపడకుండా పోతుందా?
నో. ఏం జరుగుతుందో తర్వాత స్టేట్మెంట్లో చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్, బట్ దేర్ ఈస్ ఎ పీపుల్ హూ విల్ బేర్ ది ఆర్క్ ఆఫ్ గాడ్, సమ్ విల్ గో అవుట్ ఫ్రమ్ అమాంగ్ us who will bear the ark no longer. సో అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్నవారు కొంతమంది ఇది ఉందని బోధిస్తారు, కొంతమంది దీని లేదని బోధిస్తారు. సో తర్వాత ఏం జరుగుద్ది, బట్ దీస్ కెనాట్ మేక్ వాల్స్ టు అబ్స్ట్రాక్ట్ ద ట్రూత్. సో చాలామంది మనుషులు ఇది లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, అయితే వారు దాన్ని ఆపగలుగుతారంటే ఆపలేరు దాన్ని. దేవుని ప్రజలు ఖచ్చితంగా ఈ వర్తమానము వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో బట్ దీస్ కెనాట్ మేక్ వాల్స్ టు అబ్స్ట్రాక్ట్ ద ట్రూత్, ఫర్ ఇట్ విల్ గో ఆన్వర్డ్ అప్వర్డ్ టు ది ఎండ్. 1843 చార్ట్ మీద నా 25:20 బోధిస్తూ ఉంటే దీన్ని ఎవరు ఆపలేరండి. ఇది చివరి వరకు, ఇది ఆదివారం చట్టం వచ్చిన తర్వాత దాని తర్వాత కూడా ఇది వెళ్తానే ఉంటుంది వర్తమానం. వెన్ గాడ్ పుట్స్ ఈ స్పిరిట్ అపాన్ మెన్, ఎప్పుడు దీన్ని బోధిస్తారు? దీన్ని వీళ్ళు దేవుడు ఆయన యొక్క ఆత్మను వారిలో పెట్టినప్పుడు అప్పుడు వారు దీని గురించి బోధిస్తారు. ఎప్పుడు పెట్టాడు ఆత్మ దేవుడు అని ప్రజల్లో? సెప్టెంబర్ 11, 2001. కనుక వాళ్ళు కడవరి వర్షం వర్తమానం పొందారు, వాళ్ళు కడవరి వర్షాన్ని పొందారు. కనుక దీన్ని ఎవరు ఆపడం, దీన్ని ఎవరు తరము దీనివల్ల కాదు. ఓకే, సో దే విల్ వర్క్. Okay, when God puts His Spirit upon them, they will work. They will proclaim the word of the Lord. They will lift up their voice like a trumpet. దేవునికి అంతంలో ఏం జరుగుతుందో మొదటి నుంచి ఆయనకి తెలుసు. అందుకని 7వ బోరతో ఈ వర్తమానం దేవుడు ప్రారంభించాడు. ఓకే, సో కనుక వాళ్ళ స్వరం ఎలా ఉంటుందంట? బోర వలె వారి శబ్దము ఉంటుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్, ద ట్రూత్ విల్ నాట్ బి diminished or lose its power in their hands. They will show the people their transgressions and the house of Jacob their sins. సో ఈ వర్తమానం బోధించినప్పుడు ఏం చూపిస్తారంటే వారి పాపములు చూపిస్తారు, వారి లోపములు చూపిస్తారు. సో అందుచేత దీన్ని వినటానికి మనుషులు ఇష్టపడరు. సో కనుక ఈ వర్తమానం బోధించినప్పుడు ఎవరైతే వర్తమానం వినరో వారి చెవులు ఏమంటాయంటే గింగురుమంటాయంట. వారి చెవులు గింగురుమంటాయి. ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో వాళ్ళ చెవులు గింగిరం అనటం ఏంటి? సమయలు 3వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుదాం. ఓకే, వర్తమానం బోధించినప్పుడు ఆ వర్తమానం వినకపోతే వారి చెవులు గింగిరం అంటాయి. ఓకే, మొదటి సమయలు 3వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. అంతటా యెహోవా సమయలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురు మనును. సో ఇశ్రాయేల్లో నేను ఒక కార్యం చేస్తున్నాను. సో కనుక ఎవరైతే దాన్ని చూస్తారో, దాన్ని వింటారో వారి చెవులు ఎలా ఉంటాయంట? గింగురు అంటాయంట. సో ఏం కార్యం చేయబోతున్నాడు ఆయన? 12వ వాక్యం, ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. ఏలీ యొక్క కుటుంబము అది అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్కి సూచనగా ఉంది. ఏలీ ఇంటి వారిలో నేను ఒక కార్యం చేస్తున్నాను, ఇది విన్నవారి యొక్క చెవులు అది గింగిరమంటాయి. ఎందుకంటే ఏలీ యొక్క కుమారులు ఒఫ్ని, ఫిన్హాసు వారు చేస్తున్న కార్యములు చూస్తున్నాడు తండ్రి, కానీ వానేమీ చేయట్లేదు. అందుచేత ఇప్పుడు నేను కార్యం చేయబోతున్నాను, ఈ కార్యం చేస్తున్నా ఏమైతే చేయబోతున్నానో దాన్ని విన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ చెవులు గింగిరమంటాయి. అంటే ఏం చేయబోతున్నాడు దేవుడు? వాళ్ళ యొక్క తిరుగుబాటు బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. వారి మధ్యలో ఉన్న ఈ మందసము అది తీసుకుని పోబడుతుంది. దేవుడు ఏలియాని తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన స్థానంలో ఇంకొక అతన్ని ఆయన తీసుకోబోతున్నాడు. ఇది ప్రకటన చేసినప్పుడు ఈ మాట విన్నప్పుడు వాళ్ళ చెవులు గింగిరమంటాయి.
ఏలీ యొక్క కథ అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్ కథ. సో వారికి ఏం జరుగుతుందో అదే అడ్వెంటిస్ట్ లీడర్షిప్ కూడా అదే జరుగుతుంది. ఏలీని ప్రక్కన పెట్టి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఏలీ స్థానంలో సమూయేలును ఎన్నుకుంటాడు. సో ఏలీ ఆయన నాయకత్వంలో అతను తన కుమారులను ఆయన సరిచేయలేదు. అందుచేత వారి మధ్య నుండి ఆ మందసం తీసుకుని పోబడుతుంది. మందసము అది దేవుని సన్నిధికి ప్రసన్నతకు సూచన. మందసం ఇంకోదానికి సూచన, సండే లాకు సూచన, ఆదివారం చట్టమునకు సూచన. మందసం తీసుకుని వెళ్ళిపోవటం అంటే దే ఆర్ లాస్ట్. ఆదివారం చట్టము వచ్చింది. సో కనుక ఆదివారం చట్టం వచ్చిన తర్వాత వారు ఏమి చేసినా వాళ్ళు ఏమి చేసినా కూడా వారి తప్పిదమునకు క్షమాపణ ఇక ఉండదు. సో ఏలీ ఇంటి వారిని నేను ప్రక్కన పెట్టి వాళ్ళని ప్రక్కన పెట్టి వాళ్ళు నాశనం చేస్తాను. వాళ్ళు నాశనం చేసి నేను సమూయేలును ఎన్నుకుంటాను. సమూయేలు ఎవరికి సూచనగా ఉన్నాడో? 144,000 మందికి సూచనగా ఉన్నాడు. పేట్రియార్క్స్ అండ్ ప్రాఫిట్స్, పేజ్ 582. Samuel was filled with fear and amazement at the thought of having so terrible message committed to him. సో కనుక ఆ సమూయేలుకి దేవుడు చాలా భయంకరమైన వర్తమానం ఇచ్చాడు. సో ఏలీ కుటుంబానికి ఏం జరగబోతుందో వెళ్ళి ఆయన చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పే వర్తమానం ఏంటి? టెరబుల్ మెసేజ్. ఈ మెసేజ్, ఈ వర్తమానం వింటే మనుషులకి చెవులు గింగిరమంటున్నాయి. ఆ వర్తమానం ఏంటంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం అడ్వెంటిస్ట్ వారికి ముగుస్తుంది. ఇక మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగానే ఉంటాడు. సో టెరబుల్ మెసేజ్ ఇచ్చాడంట సమూయేలుకి. ఎవరికి చెప్పడానికి? ఏలియాకి, వాళ్ళ కుమారులకి చెప్పడానికి. దేవుడు అడ్వెంటిజంను ఆయన లౌదోక్య సంఘానికి చెప్పినట్లుగా ఈ ప్రజలను దేవుడు ఆయన నోట నుండి ఉమ్ము వేయబోతున్నాడు. ఇది టెరబుల్ మెసేజ్ అని, ఇది భయంకరమైన వర్తమానమైన, ఇది చెవులకు గింగుర్లు పుట్టించే వర్తమానం. ఇది అంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అడ్వెంటిస్ట్ చర్చ్ యొక్క లీడర్షిప్ విల్ బి స్వెప్ట్ అవే. ఇక వారికి బలి చేతనైనా నైవేద్యం చేతనైనా వాళ్ళకి ఇక క్షమాపణ లేదు. సో కనుక ఈ వర్తమానం విన్న ప్రజలకు వాళ్ళ చెవుళ్ళు గింగిరమంటాయని చెప్తున్నాడు. ఏం చేశారు వీళ్ళు? ఏలీ తన యొక్క కుమారులు ఏం చేశారో మనకు తెలుసు. సో అడ్వెంటిస్ట్ వారు ఏం చేశారు? ఇటువంటి భయంకరమైన వర్తమానం వాళ్ళు వినటానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 1 పేజ్ 402. వాళ్ళు ఏం చేశారు చూడండి. ఎందుచేత ఇటువంటి వర్తమానము దేవుని ప్రజలకు వినిపించబడాలి. వాళ్ళ చెవులు కూడా ఇది విన్నప్పుడు గింగిరమంటాయి. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? ఏలీ కుమారులు ఏం చేశారో తెలుసు. మనం చేసింది ఏంటి? దేవుని ప్రజలుగా అడ్వెంటిస్ట్ వారు ఏం చేశారు? ఓకే, స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 1 పేజ్ 402. The transgressions of Eli's sons were so daring, so insulting to a holy God, that no sacrifice could atone for such willful transgression. These sinful priests profaned the sacrifices which typify the Son of God. వీళ్ళు చేసిన తప్పిదం ఏమిటంటే యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్న ఈ బలులను తీసుకుని, సాక్రిఫైస్ని తీసుకుని వాటిని వారు మలినం చేశారంట. పరిశుద్ధమైన దాన్ని తీసుకుని, యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నదాన్ని తీసుకుని దానిని వారు మలినము చేశారు, పాడు చేశారు దాన్ని. అది యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది, కానీ దాన్ని పాడు చేశారు. వాళ్ళు చేసిన తప్పిదము. సో ఇప్పుడు ఈ చార్ట్ మీద మనకి యేసుక్రీస్తు వారు చూపించేది ఏమున్నాయి? రాక్ ఆఫ్ ఏజెస్. చార్ట్ అంతా రాక్ ఆఫ్ ఏజెసే అదంతా. సో ప్రాముఖ్యంగా ఒక యేసుక్రీస్తు వారిని సూచించే దాన్ని తీసుకుని ఇది మంచిది కదని చెప్తున్నారు. అదేం తెలుసండి? 25:20. సో మరణం చేశారు. 25:20 ప్రవచనాన్ని మరణం చేశారు. 25:20 ఈజ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన ఎన్నో గొర్రె 25:20 గొర్రె. ఆయన ఎంతకాలం బతికారు? 3.5. ఎంతకాలం సేవ చేశారు? 3.5 సంవత్సరాలు. సో ఉదయము సాయంత్రము. సో కనుక యేసుక్రీస్తు వారు 25:20 ల్యాంబ్.
25 ప్రవచనము ఎక్కడి నుంచి వస్తుంది? శాబటికల్ ఇయర్ నుంచి వస్తుంది. సో 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పొలాన్ని పండించుకోవాలి, 1 సంవత్సరాన్ని విడిచిపెట్టాలి. ఈ విధంగా 7 టైమ్స్ జరుగుతుంది. శాబటికల్ ఇయర్ నుంచి 25 వస్తుంది. సో ఇది పరిశుద్ధమైన ఈ సింబల్ 25 సింబల్ని యు గో అండ్ చెక్ అవుట్ సైడ్ అడ్మిట్ స్కాలర్స్ 25 ప్రవచనం కాదని చెప్తున్నారు, ఇది ఎర్రర్ అని చెప్తున్నారు. పరిశుద్ధమైన దాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారు? ప్రొఫైన్ చేశారు, అపవిత్ర పరిస్థితి దాన్ని. ఆ విధంగా దీన్ని మనుషులకు బోధిస్తున్నారు. దాని 8వ అధ్యాయంలో అనుదినం, అది పేగనిజం. దీన్ని తీసుకుని అనుదినాన్ని తీసుకుని దేనికి అన్వయించారు? దీన్ని ఇది యేసుక్రీస్తు వారి పరలోకపు గుడారపు ఆరాధన పరిచర్య అంటున్నారు. సో ఏలి కుమారులు ఏం చేశారో అదే పని అడ్వెంటిస్ట్ వారు చేస్తారు. పరిశుద్ధమైన దాన్ని, యేసుక్రీస్తు వారికి సూచన ఉన్నదాన్ని వారు మలినపరిచి ఇది అది కాదని వారు బోధిస్తున్నారు. కనుక వాళ్ళకి వర్తమానం బోధించబడుతుంది. ఇప్పుడు వాళ్ళ చెవులు గింగిరమంటాయి. ఇర్మియా 19వ అధ్యాయము 1-6, తర్వాత 10-11 వాక్యాలు చదువుదాం. సో చెవులు గింగిరమనటం అంటే ఏమిటి? ఓకే, ఇర్మియా 19వ అధ్యాయము 1-6, తర్వాత 10-11. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపము. నీవిట్లనుము, యూదా జనులారా, యూద రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురు మనునంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోచున్నాను. నేను ఒక సమాచారం పంపిస్తున్నాడు దేవుడు. ఈ సమాచారం విన్న ప్రజలందరికీ వారి చెవులు ఏమంటాయంట? వారి చెవులు గింగురమంటాయంట. సో ఎందుకంటే గింగురమని, ఎందుకంటే ఈ వర్తమానం ఏమిటంటే దేవుని ప్రజలకు ఏం చేయబోతున్నాడో వర్తమానం పంపిస్తాడు ఇర్మియా ద్వారా. ఈ వర్తమానం ఏమిటంటే మిమ్మల్ని నెబుకద్నెజరు వస్తాడు, మిమ్మల్ని నాశనం చేసి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు అని వర్తమానము అని ఇది కీడు చేసే వర్తమానం. కనుక ఈ వర్తమానము విన్నప్పుడు మీ చెవులు గింగిరం అంటే మీ మీదకి దేవుని యొక్క తీర్పు రాబోతుంది. ఇందాక చెప్పాను 25 ప్రవచనం ఏం చెప్తుంది మనకి? ఎగ్జిక్యూటివ్ జడ్జ్మెంట్. 2300 ప్రవచనము దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఎవరు నీతిమంతులు తీర్పు తీరుస్తున్నాడు. కానీ 25 అది ఎగ్జిక్యూటివ్ జడ్జ్మెంట్, తీర్పు. మీరు ఈ విధంగా జీవించకపోతే మీకు శిక్ష కలుగుతుందని చెప్పే వర్తమానమే 25 వర్తమానము. సో కనుక ఇక్కడ వీళ్ళ మీదకి ఒక వర్తమానము పంపించాడు. ఏమన్నాడు? కుమ్మరి చేయు మంటి కూజాను తీసుకువెళ్ళమన్నాడు. ఒక పాటని తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఓకే, 4వ వాక్యం. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపినదియు సెలవీయనదియు నా మనసుకు తోచనదియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. సో కనుక ఇక నుంచి ఈ స్థలాన్ని ఏమని పిలుస్తారంటే హత్యలోయ అని పిలుస్తారని చెప్పారు. అంటే దేవుడు ఈ ప్రజల మీదకి ఒక కీడు రప్పిస్తున్నాడు, వాళ్ళని శిక్షించబోతూ ఉన్నాడు. ఓకే, ఈ వర్తమానము వారి చెవులకి గింగిరమంటే. తర్వాత 10వ వాక్యం. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టమంటే జడ్జ్మెంట్, తీర్పు, శిక్ష. ఓకే, నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయు
నసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. సో 25 వర్తమానం ఏమిటంటే, మీరు దేవుని మాటలకు విధేయులుగా జీవించండి, దేవుని ఆజ్ఞను అనుసరించి మీరు నడవండి. అనుసరించి నడవకపోతే కనుక నేను మిమ్మల్ని 7 కాలంలో శిక్షిస్తాను. సో ఆ శిక్ష వీళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ. సో కనుక వీళ్ళ మీదకి బబులోను రాజు వచ్చి 3 సార్లు వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటారంటే స్కాటరింగ్. 25 వర్తమానం ఏంటి? ఆయన మాట వినకపోతే మిమ్మల్ని ఆయన చెదరగొడతాడు. సో మిమ్మల్ని చెదరగొడతాడు అనే మాట వాళ్ళ చెవులకి వాళ్ళ చెవులు గింగిరమని అంటే 2వ రాజులు 21వ అధ్యాయము 10-15 వరకు చదువుదాం. 2వ రాజులు 21వ అధ్యాయము 12-15. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎలాగూ సెలవిచ్చాను, యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. కావున ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారి 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకి యూదా వారి మీదకి రప్పించుచున్నాను. సో కీడు రప్పిస్తున్నానని చెప్పే వర్తమానం ఏమని చెప్పాలి మనం? 25:20 మీ మీదకి నేను కీడు రప్పిస్తున్నాను. 13వ వాక్యం, నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండెను. మట్టపు గుండె ఇంగ్లీష్ ఏమన్నారు దాన్ని? ప్లమెట్. సో అంతకుముందు మన దిగుని చదువుకున్న ప్లమెట్ అంటే 25:20. ఓకే, మట్టపు గుండెను యెరూషలేము మీద సాగలాగుదును. సో కనుక మరలా నేను అంతకుముందు షోమ్రోను వారికి ఇశ్రాయేలు వారికి ఏ విధంగా నేను చేశానో అదేవిధంగా మళ్ళా యూదా వారి మీద కూడా నేను చేయబోతున్నాను. అంటే 25:20 ముందు ఇశ్రాయేల్కి అయిపోతుంది, వారి తర్వాత వాళ్ళకి ప్రారంభం అవుతుంది, వారి తర్వాత యూదా వారికి ప్రారంభం అవుతుంది. సో మట్టపు గుండె అంటే దట్ ఇస్ ప్లామెట్, దట్ ఇస్ 25:20. దీనిలో గుర్తించవలసిన మాట ఏమిటంటే, సరిచూచిన మట్టపు గుండెను యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచి వేసేదను. సో ఈ శిక్ష పంపిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇక మీరు వెనక్కి రాలేరు, ఇంకా మీరు పడలేరు ఇక. సో మీ పని అయిపోయిందనే మాట చెప్తున్నాడు. ఇక్కడ యెరూషలేమును ఆయన కడిగేసి ఏం చేస్తాడంటే బోర్లు ఇస్తాడంట. ఈ గిన్నెను ఆయన అప్సైడ్ డౌన్ చేస్తాడు, గిన్నెని బోర్లు ఇస్తాడు. యెరూషలేమును మన అన్నం తిన్న తర్వాత గిన్నెని కడిగి ఎలా బోర్లిస్తామో ఆ విధంగా యెరూషలేమును నేను ఏం చేస్తానని చెప్పాడు, బోర్లించి తుడిచినట్లు నేను చేస్తాను అంటున్నాడు. సో దాన్ని బోర్లించేస్తాడు. సో బోర్లించడం అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అప్సైడ్ డౌన్. సో అప్సైడ్ డౌన్ అనే మాట గురించి కూడా మనం చూద్దాం. దీన్ని ఆ విధంగా చేస్తాడు, అప్సైడ్ డౌన్ చేస్తాడంట. ఓకే, 14వ వాక్యం, మరియు నా స్వాస్థ్యంలో శిక్షించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించేదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. ఏం చేయబోతున్నాను దేవుని ప్రజలకు చెప్తున్నాడు. ఆ దేవుని ప్రజలను ఆయన పళ్ళెము కడిగి దాన్ని బోర్లించినట్టుగా నేను చేస్తానని చెప్పాడు. సో ఆ పళ్ళెని కడిగి దాన్ని బోర్లించడం, టర్నింగ్ ఇట్ అప్సైడ్ డౌన్ అంటే అర్థం ఏమిటంటే, టర్న్ చేయటం అంటే అండ్ అప్సెట్. సో ఇలా ఉన్నదాన్ని ఇలాగా చేయటం. సో ఇలా ఉన్నది అది మంచిది, ఇలా ఉన్నదాన్ని ఇలా చేయటం పాడు చేయటం అనమాట. సో కనుక యెరూషలేము దేవుని పట్టణము, దేవుని ప్రజలు, ఇలా ఉన్నవారిని ఆయన ఇలాగా చేస్తాడు. అడ్వెంటిస్ట్ వాళ్ళు ఇలా ఉన్నదాన్ని ఇలా చేశారండి. పరిశుద్ధమైన దాన్ని వాళ్ళు మలినము చేస్తారు. అందుచేత దేవుడు అంట ప్రజల్ని మీరు అలా చేశారు కదా, అందుకే నేను మిమ్మల్ని అప్సైడ్ డౌన్ నేను చేస్తాను. సో ఉదాహరణకి పైనీర్స్ ఏమంటారంటే,
మన పైనీర్స్. అనుదినము అనేది ప్యాగనిజం అంటారు. సో మన వాళ్ళు దాన్ని అప్సైడ్ డౌన్ చేశారు, టోన్ చేశారు దాన్ని. ఏమంటారు ఇప్పుడు దాన్ని? క్రైస్ట్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ. అప్సైడ్ డౌన్ చేశారు. సో కనుక మీరు మీరు సత్యాన్ని బోర్లించారు కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా చేశారు కదా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అలా చేస్తాను, నేను అలా చేస్తాను. 25:20 మొత్తం అన్ని ప్రవచనాలు, టైం ప్రాఫెసీస్కి ఫౌండేషన్ అది ఎర్రర్ అన్నారు. సో కనుక దాన్ని మీరు ఏం చేస్తుంది, బోర్లించారు కదా, నేను మీకు అలాగా చేస్తాను. సో కనుక ఒక పళ్ళెమును తుడి చేస్తే బోర్లించినట్టు నేను మీకు చేస్తాను. 25:20. యెషయా 28వ అధ్యాయము 14-18 వరకు. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులు. యెరూషలేములో ఉన్న ప్రజలను ఏలే ప్రజలు ఎవరో, యెరూషలేం ఎవరో? అడ్వెంటిస్ట్ చర్చ్. దాన్ని ఏలే ప్రజలు ఎవరో? అడ్వెంటిస్ట్ లీడర్స్. సో వారికి వర్తమానం చెప్తున్నారు. ఓకే, కాబట్టి యెరూషలేములోనున్న ఈ ప్రజలను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలువర పడడు. సో యెరూషలేములో ఉన్న ఈ ప్రజలకు, ఈ అపహాసకులు, ఈ ప్రజలను ఏలే ప్రజలు అపహాసకులని పిలుస్తున్నాడు. వాళ్ళకి ఈ వర్తమానము ఇస్తున్నాడు. వీళ్ళు ఎవరితో నిబంధన చేశారని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు యెషయా ద్వారా. మీరు మరణంతో నిబంధన చేశారు. ఎందుచేత మీరు మరణంతో నిబంధన చేశారంటే, సియోనులో పునాది వేసిన వాడను నేను, రాతిని వేసిన వాడను నేను. సో కనుక ఆ పునాది రాయిని మీరు తీసి ప్రక్కన పెట్టారు. 1843 చార్ట్ మీరు ప్రక్కన పెట్టారు. సో కనుక దాన్ని ప్రక్కన పెడితే మీరు ఎవరితో నిబంధన చేస్తారు? ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు, రాక్ ఆఫ్ ఏజెస్. సో కనుక దాన్ని తీసి ప్రక్కన పెట్టారు. సో 1843 చార్ట్ పక్కన పెట్టడం అంటే ఎవరిని పక్కన పెట్టడం తెలుసండి? యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెట్టడం. యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే ఇంకెవరితో నిబంధన చేస్తాం మనం? నిత్య జీవంతోనా, నిత్య నాశనంతోనా? సో యేసుక్రీస్తు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. సో కనుక మీరు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి అని అంటే 1843 చార్ట్ అది ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు ఎంత స్టడీ చేసే పరిశుద్ధాత్మ ద్వారా. అది ఊరికి అనుకుని పెట్టింది కాదండి. వాళ్ళు చాలా ఇంటెన్సివ్ స్టడీ పరిశోధించారు. వాళ్ళు 25 ప్రవచనం దేవుడు ఇచ్చాడు. దాన్ని చాలా డీప్గా చదివాడు విలియం మిల్లర్. ఆ అనుదినం అనే దాన్ని చాలా డీప్గా చదివాడు. ఈ మూల నుంచి ఆ చివరి వరకు చదివాడు. పరిశోధింపబడిన రాయి అది. యేసుక్రీస్తు వారు ఆయన పాపమును జయించడానికి ఆయన పరిశోధింపబడిన రాయి. ఆయన మానవుడు దేవుని కుమారుడు అయ్యండి. ఆయన శ్రమల గుండా వెళ్ళి ఆయన ఆ రాయిని వేశారు మనకి. సో అందుకే అంటున్నాడు, విశ్వసించిన వాడు కలువర పడడు. దేన్ని విశ్వసించిన వాడు? ఆ పునాది రాయిని విశ్వసించిన వాడు కలువర పడడు. మనకి పునాది రాయి అది, మన ఫౌండేషన్ ఏంటి? 1843 చార్ట్. దానిని విశ్వసించిన వాడు ఆయన కలువర పడడు. 17వ వాక్యం, నేను న్యాయమును కొలమానముగాను నీతి మట్టపు గుండు, ప్లమెట్ అగైన్, ఓకే, నీతి మట్టపు గుండు గాను పెట్టెదను. వడగండు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగియున్న చోటు నీళ్ళ చేత కొట్టుకును పోవును. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగదురు. ఏమన్నాడు? ప్రవాహం వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు. ఫ్లడ్ బైబిల్లో ప్రవచనంలో ఈ ప్రవాహం ఎవరికి సూచనగా ఉన్నారు? పాపసీ, సండేలో. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు మీరు తప్పించుకుంటారా? మీరు ఎవరితో నిబంధన చేశారు? మీరు నిబంధన చేసింది, మీరు మరణంతో నిబంధన చేశారు. సో కనుక మీరు దానిని తప్పించుకోలేరు. సో కనుక ఏలి కాలంలో ఆయన ఒక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం వాళ్ళ చెవులకి గింగిళ్ళు అనిపిస్తాయి. కారణం ఏంటంటే వారు పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దానిగా వారు మార్చారు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్ అది కొట్టుకొని పోతుందండి.
యెషయా గ్రంథం 29వ అధ్యాయం, 28వ అధ్యాయం తర్వాత 29వ అధ్యాయము వస్తుంది. సో అడ్వెంటిస్ట్ వారికి యెషయా 28వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథము ప్రవచనం ఏ విధంగా చదవాలో దానిలో మనకి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రాన్ని ఇచ్చే లైన్ అపాన్ లైన్. అది మిల్లర్ రైట్స్ 14 రూల్స్. దీన్ని ప్రక్కన పెడితే 25 ఎప్పటికీ అర్థం కాదు. ఏ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ఆ రూల్స్ దేవుడు మనకి ఇచ్చాడు. సో అందుకని వాటి ప్రక్కన పెట్టారు కనుక 29వ అధ్యాయంలో ఏమని అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా 29:16. అయ్యో మీరు ఎంత మూర్ఖులు, అయ్యో మీరు ఎంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదం లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చినా, రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. సో దీనిలో ఏం చెప్తున్నాడంటే, చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా. సో దేవుడు నన్ను చేశాడు. సో దేవుడు నన్ను చేయలేదని నేను అనొచ్చా? ఆదామును దేవుడు చేశాడు, ఆదామును దేవుడు నన్ను చేయలేదని అనొచ్చా? అది కరెక్ట్ అని అలా చెప్పడం తప్పు అది. సో కనుక దేవుడు ఒక ప్రజలను చేశాడు. ఆయన ఎవరో ప్రజలు? దేవుడు ఒక ప్రజల్ని చేశాడు. ఎవరు? 1798, 1846, 44 మధ్యన దేవుడు ఒక ప్రజల్ని అయినా చేశాడు. దేవుడు ఈ విధంగా ఈ ప్రజలను చేయడానికి దేవుడు ఏమి ఉపయోగించాడు తెలుసండి? 1843 చార్ట్. 1843 చార్ట్ మొదటి డిసప్పాయింట్మెంట్ దానిలో మనం చూస్తాము. దాని మీద ఈ ప్రవచనాలు ఉన్నాయి. దీని ఆధారంగా దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ని కట్టాడు ఆయన. సో 1844 మన చర్చ్ ఫౌండేషన్. దీని ద్వారా మనం కడితే ఇప్పుడు అంటున్నాడు, ఎంత మూర్ఖులు మీరు, మిమ్మల్ని కట్టిన ఈ మనిషిని, ఈ దేవుణ్ణి మీకు నాకు సంబంధం లేదంటారా? ఇది మమ్మల్ని చేయలేదంటారు. 1843 చార్ట్ మమ్మల్ని చేయలేదంటారు వాళ్ళు. అడ్వెంటిస్ట్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 1843 చార్ట్ మమ్మల్ని చేయలేదు. దేవుడు అన్నాడు 1843 చార్ట్ ద్వారా నేను మిమ్మల్ని చేశాను. ఈరోజు మీరు వినుకలో ఉన్నారనంటే దానికి కారణం ఏంటంటే నేను మిమ్మల్ని చేశాను. ఎలా చేశాను? 1843 చార్ట్ ద్వారా నేను మిమ్మల్ని చేశాను. సో కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, చేసిన వానికి మాకు సంబంధం లేదు. ఈ చార్ట్ని వారు తృణీకరిస్తున్నారు. 1843 చార్ట్ ఏం చేసింది తెలుసండి? అది పరిశుద్ధపరిచే పని చేసింది. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరిని వేరుపరిచింది ఆ చార్ట్, 1843 చార్ట్. దీన్ని 1843 చార్ట్ నమ్మటాన్ని బట్టి విశ్వాసంతో చాలామంది ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళిన ఏం తెలుసండి? 1843 చార్ట్. కానీ అడ్వెంటిస్ట్ ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఎంత మూర్ఖులు మీరు. సో నిన్ను చేసిన వాడిని నీకు సంబంధం లేదంటావా? అంటే 1843 మాకు సంబంధం లేదు, ఇది వేరే అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారిని దేవుడు చేశాడు, మమ్మల్ని చేయలేదు అంటున్నారు. నేను అందుకే చాలాసార్లు ఈ మాట చెప్తాను. 25 ప్రవచనం నేను నమ్మనంటే అసలు నేను అడ్వెంటిస్ట్ అని చెప్పుకోతున్నావు. ఇంకా నేను అడ్వెంటిస్ట్ అనే మాట చెప్పడానికి నీకు అర్హత లేదు. ఇంకా 1843 చార్ట్ నేను నమ్మనంటే నువ్వు అడ్వెంటిస్ట్ అని చెప్పొద్దు. నువ్వు దీని ద్వారా దేవుడు మనల్ని చేశాడు, ఈ సంఘాన్ని చేశాడు ఆయన. ఇప్పుడు దాన్ని మనం వద్దంటున్నాం, లేదంటున్నాం. సో కనుక దేవుడు ఏం చేస్తాడు? ఏలీ కాలంలో వారికి ఏలీ కుటుంబంకి ఏం చేశాడు? ఉత్తర రాజ్యానికి ఏం చేశాడు? దక్షిణ రాజ్యానికి ఏం చేశాడు? 20 వర్తమానం పంపించాడు. అది వినకపోతే ఏం జరిగిందో వాళ్ళకి అదే అడ్వెంటిస్ట్కి జరిగిపోతుంది. దేవుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు యెరూషలేముని ఏం చేస్తానని చెప్పాడు? దాన్ని గిన్నెని కడిగేసి బోలిస్తానని చెప్పాడు కదా. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఇవి దేవుని ప్రజలు వీళ్ళు. అయితే ఈ వర్తమానం తృణీకరించిన వారిని ఆయన ఏం చేస్తాడు తెలుసా? అప్సైడ్ డౌన్ చేస్తాడు. సో మనిషి అనుకోవచ్చు, నాకు చాలా గ్రేట్ స్కాలర్, నాకు 4-5 PhDలు ఉన్నాయి, నేను చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాను అనుకోవచ్చు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అది ఎంత గొప్ప స్కాలర్ అయినా సరే 25 ప్రవచనం కాదని 1843 చార్ట్ అవసరం లేదని చెప్తే ఆ మనుషులను ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అప్సైడ్ డౌన్ చేస్తాడు వాళ్ళని. ఈ వర్తమానము బోధిస్తూ ఉంటే అడ్వెంటిస్ట్ వారికి వారి చెవులు గింగురు మాడుతున్నాయి.
యెషయా 24వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా 24వ అధ్యాయము 1వ వాక్యం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. సో 20 వర్తమానం ఏంటి? చెదరగొడతాడు. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్కాటరింగ్. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఫైనల్ స్కాటరింగ్. దే విల్ నెవర్ బి గ్యాదర్డ్ అగైన్. వాళ్ళ ఎప్పటికీ కూడా సమకూర్చబడరు. దేవుడు యెరూషలేమును కడిగి బోర్లించాడు. ఇప్పుడు నవ్యన యెరూషలేమును దేవుడు బోర్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్సైడ్ డౌన్ అయినా చేయబోతున్నాడు. లాస్ట్ స్టేట్మెంట్, రివ్యూ అండ్ హెరల్డ్, సెప్టెంబర్ 6, 1892. When needed, warnings are to be given, sins are to be rebuked, errors and wrongs are to be corrected, not only in the pulpit but personal labor. ఓకే, సో మనకి హెచ్చరిక ఇవ్వబడుతుంది, మన పాపంలో మనకి చూపించబడతాయి, తప్పులన్నీ కూడా సరిచేయబడతాయి. ఓకే, దిస్ డివైన్ వర్క్ ఏమిటి? సో ఈ దేవుని ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో వారికి చెప్పడం, వారి పాపమును చూపించడం, వారిని కరెక్ట్ చేయటం, అది డివైన్ వర్క్, పరిశుద్ధమైన పని. ఓకే, దిస్ డివైన్ వర్క్, ద మినిస్టర్ మస్ట్ ప్రొక్లెయిమ్ ద స్ట్రైట్ ట్రూత్ విచ్ విల్ మేక్ ద ఇయర్స్ ఆఫ్ దెమ్ దట్ హియర్ టింగిల్ అంటే కింగర్ మాట. సో ఈ వర్తమానం బోధించినప్పుడు 20 గురించి బోధించినప్పుడు 1843 చాటి గురించి మాట్లాడినప్పుడు, అనుదినం గురించి మాట్లాడినప్పుడు, సో వాళ్ళ చెవులు గింగిలు అంటాయంట. ఓకే, ఫర్ దే మస్ట్ లే బిఫోర్ దోస్ హు ఆర్ లవర్స్ ఆఫ్ ప్లెజర్ మోర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్. సో కనుక ఈ లోకంలో సుఖానుభవాన్ని ప్రేమించే ప్రజలు ఎక్కువ ఉన్నారు దేవుని ప్రేమించే వారి కంటే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్తమానం చెప్పండి. దేవుడు యెరూషలేమును బోర్లించినట్లుగా అడ్వెంటిస్ ప్రజలను, ఈ వర్తమానం తృణీకరించే వారిని ఆయన బోర్లించి ఆయన సమూయేలుని ఎన్నుకోబోతున్నాడు. ఆయన ద్వారా వర్తమానము ప్రకటిస్తారు. 25:20 అది దేవుని యొక్క తీర్పుకు అది సూచనగా ఉంది. నీతిమంతులు మనం చెప్పుకునే ఈ ప్రజలను దేవుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారిని అప్సైడ్ డౌన్, వారిని గిని తిప్పేస్తున్నాడు. సో ఈ వర్తమానం అంగీకరించడం పైనే మనిషి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన పరలోకపు తండ్రి, సమాధాన సంబంధమైన విషయంలోనూ మీరు మమ్మల్ని చూడమని పిలుస్తున్నారు. అవి మరుగ్గా ఉన్నాయి మా ప్రభా. అయితే బోర శబ్దము ద్వారా అవి మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఎవరైతే ఈ వర్తమానాన్ని అంగీకరిస్తారో వారిని మీరు పరిశుద్ధపరుస్తారు. పెద్దగా వర్తమానం బోధించడానికి వారిని మీరు తరబేదు చేస్తారు తండ్రి. ఇది ఏలి కుటుంబం వారికి మీరు ఏం చేశారో మా ప్రభా, అదే మళ్ళీ మీరు రిపీట్ చేయబోతున్నారు అడ్వెంటిజంలో. కనుక ఈ వర్తమానము మీ ప్రజలకు చేరి తండ్రి దాన్ని అంగీకరించి మీ మహిమ కొరకు వారు జీవించినట్లుగా వారు మీరు నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.